దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఆగస్టు నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనం చదువుకుందాము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మన పనుల భారాన్ని యెహోవా దేవుని మీద ఉంచి ఫలితాలు పొందుట గురించి ధ్యానించుకుంటున్నాము. మానవుల పనులు, ఆ పనుల భారాన్ని దేవుని మీద వేసి మనం ఎదురు చూడాలి. దేవుని మీద వేసినప్పుడు ఆయన మన భారాలన్నీ తొలగించి మనకు ఆయాసం లేకుండా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము తప్పకుండా మన భారాలను దేవునికి అప్పగించుకోవాలి. మన భారాలను అప్పగించుకునే ముందు మనకు ఏ భారమైతే మనము ఫేస్ చేస్తున్నామో ఆ భారాల గురించి శుద్ధ హృదయముతో దేవుని బిడ్డలముగా మనము మన భారాలు ఆయన మీద, ప్రభువు మీద అప్పచెప్పుకోవాలి. ప్రభువు ఎల్లవేళలా మనుషుల క్షేమమే కోరుకుంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో మనం చూస్తే ప్రభువే పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని ప్రభువారే మనల్ని పిలుస్తున్నారు. మన భారాలని మనం తొలగించుకుంటానికి ఆయన చేతులు చూపి అడుగుతున్నాడు, రండి, మీ భారాన్ని కష్టముగా మీరు మోస్తున్నారు, మీ భారాన్ని మోయుట కంటే అది నాకు అప్పచెప్పండి అన్న అర్థంగా మనల్ని మన దేవుడు పిలుస్తున్నాడు. మీరు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని. కానీ మనుషులు పూర్తిగా దేవుని విస్మరించి, దేవుని గ్రహించువాడు లేడు, దేవుని వెదకువాడునూ లేడు అని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11లో అపొస్తలుడైన పౌలు గారు చెప్పుచున్నాడు. ఏమని? ప్రభువేమో మీ భారంని మీరు భరించలేకపోయినప్పుడు మీరు నా దగ్గరకు రండి అని ఆయన పిలుస్తున్నారు. మరి అసలు ప్రభు మాట వింటున్నారా ప్రతి మానవుడు? కాదు. అసలు ప్రభువు ద్వారా సహాయం పొందాలని కానీ, పొందుకున్నామని కానీ అవి ఏమి లేవు. ప్రభువునే విస్మరించేనట్లుగా మానవులు కనిపిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెదకువాడునూ లేడు. ఈ మాట రోమా సంఘానికి వ్రాసిన పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తున్నాడు కూడా. చెప్పటమే కాదు, హెచ్చరిస్తున్నాడు. ఆయనను దేవుడు ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడను, అంటే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నా వంక మీరు చూడకపోయినా, మీరు నన్ను గమనించకపోయినా, నాకు ప్రార్థించకపోయినా, నన్ను మర్చిపోయినా, నేను మాత్రం కీడు చెయ్యను, కీడు తలపెట్టను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. రండి, నా దగ్గర మీ ప్రాణములకు విశ్రాంతి పొందండి అని మన దయగల దేవుడు మనుషులను పిలుస్తున్నాడు. అంటే మనుషులు ఎంత కఠినులైనా,
ప్రభువును ఆశ్రయిస్తే ప్రభువు ఆయన సాత్విక మనస్సుతో క్షమించి ప్రజలు పడుతున్న ప్రయాసాన్ని తొలగించి మన కోరికలు సఫలం చేస్తాను అని అంటున్న మన ప్రభువు దగ్గరకు మనల్ని క్షమించమని ప్రార్థన చేయాలి. అయ్యా, మేము బాధల్లో ఉన్నాము, మా బాధల్ని తొలగించు తండ్రి అని మనము దేవునికి ప్రార్థన చేయాలి. దేవుణ్ణి అడగాలి, మంచి హృదయంతో అడగాలి. ప్రేమగల హృదయంతో మనము ప్రతి ఒక్కరిని మనము ప్రేమిస్తూ ఉండాలి. సహాయం మనము చెయ్యాలి. మనము ఎంత సహాయం మనము మన తోటి వారికి చేస్తామో దేవుడు కూడా మనకి అంత సహాయం, అంతకంటే రెట్టింపు సహాయం మనకి చేస్తాడు. మనం పొందుకోవచ్చు. మన మార్గములను దేవునికి అప్పగించుకోవాలి. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడలను మనం అనుసరిస్తూ మనము మన బాధల్ని, మన మార్గాలని దేవునికి అప్పగించుకోవాలి. కీర్తనకారుడు కూడా 37వ సంకీర్తన 5వ వచనములో నీ మార్గమును యెహోవాకు అప్పగించమని గానం చేస్తున్నాడు. మనం పూర్తిగా దేవుని ఆశ్రయిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మన ఉద్దేశములను దేవుడు సఫలపరిచి మన ప్రతి కార్యాన్ని దేవుడు ఆశీర్వదించి విజయాన్ని అనుగ్రహిస్తాడు. మనము తోటివారు కూడా మనం పొందుతున్నటువంటి విజయాన్ని గురించి మీరు విజయం పొందుకున్నారు అని మన తోటి ప్రజలు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు మన గురించి చెప్తున్నారు. నీవు విజయాన్ని అనుగ్రహించావు. ఎప్పుడు దేవుని యందు నమ్మకంతో, విశ్వాసముతో మనము దేవుని వంక చూస్తూ మన బాధలు, మనము భరించలేనటువంటి బాధల్ని ఆయనకి అప్పచెప్పినప్పుడు తప్పకుండా ఆయన మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన కార్యాలని సఫలపరుస్తాడు. మన కార్యాలని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు. మనము నిత్యము ప్రార్థన యందు పట్టుదల కలిగి మన భారాన్ని, మన వల్ల జరగని పని, అవ్వనటువంటి పని, మనకి ఎంత సాహసించి ఉత్తేజితులమై మనకి కావలసినటువంటి పనులు, కార్యాలు జరిగించుకుంటానికి మన వల్ల కాకపోయినప్పుడు, మానవుల వల్ల కాదు, మానవుల్ని ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించుట మేలు కదా. పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడినటువంటి దివ్యమైనటువంటి వాగ్దానము కూడా. అందుకని మానవులు ఏమి చేయలేరు. మానవులు ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండరు. స్వార్థపరులు. స్వార్థము పోవటానికి కూడా మనం ప్రార్థన చేయాలి. మన ప్రక్కవాడితో కానీ, ఎదుటి వాళ్ళతో కానీ స్వార్థంగా ఉంటున్నారని మనము తెలిసినప్పుడు మనం వాళ్ళని క్షమించి వాళ్ళలో ఉన్న స్వార్థాన్ని తీసివేయి తండ్రి అని మనం అడగాలి. మనం నిత్యము ప్రార్థన యందు ఆసక్తి కలగాలి. శుద్ధ హృదయముతో దేవుని మనం అడిగితే దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. నిత్యము తండ్రి నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నీటి ధ్యాన వాక్యాన్ని వినుచుంటున్నా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, మా పనుల భారాన్ని అంతా తండ్రి నీకే అప్పచెప్తున్నాము తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించయ్యా. ఎంతకాలం నుండో, ఎన్ని సంవత్సరాల నుండో దేవా, అవి ఏ కారణాల వల్ల అది నీ చిత్తములో తండ్రి, అవి నాయన నీ సహాయం పొందుకుంటానికి ఎంత భారముతో తండ్రి నిన్ను అడుగుచున్నాము ప్రభా. నీకు నాయన బాహాటముగా నీకు తెలిసై ఉన్నది కనుక కృపగల తండ్రి, ప్రతి పని యందు నీవు తోడుగా ఉండయ్యా. విజయాన్ని అనుగ్రహించు తండ్రి. నీకు స్తోత్రాలు 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 తండ్రి.
నీ పరలోక ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ దీవించుతూ తండ్రి మా కార్యాలను సఫలం చేయమని నీ పాదముల చెంత మొరపెట్టుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.